ఏమన్నా మీ పేరు? జ్యోతి అండి. సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని ఉండాలా, లేకపోతే ప్రజల ఆమోదం పొందిన ఏరియాలోనే రాజధాని ఉండాలంటారా? ప్రజల ఆమోదం పొందిన దానిలోనే రాజధాని ఉండాలనుకుంటున్నాను. ఎందుకంటారు? ప్రజల కోసమే కదా నిర్మించబడేది రాజధాని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని, దాని ప్రత్యేకంగా రాజధాని అవసరం ఏముంది? ఏదో ఒక ఇల్లులా కడితే సరిపోదు కదా, అపార్ట్మెంట్ లాగా కడితే సరిపోదు కానీ మాట్లాడుతున్నారు. దాని మీద మీరు ఏం చెప్తారు? మరి అప్పుడు అందరికీ అమరావతిలో రాజధాని పెడుతున్నామని బిల్ పాస్ చేసినప్పుడు పెట్టినప్పుడు మరి వీళ్ళందరూ ఎలా సపోర్ట్ చేశారండి? అంత తక్కువ దానిలో ఎలాగ రాజధాని నిర్మిస్తారని అప్పుడెందుకు క్వశ్చన్ రేస్ చేయలేదండి? మరి ఆ మునిగిపోయే స్థలాలు ఇచ్చిన చోటే మళ్ళీ వీణ ఎలా ఇల్లు పట్టాలు ఇచ్చారండి? అప్పుడు తెలీదా? చేశారు కదండి. బెంగళూరులో ఉండి చేయలేదా రాజధాని? ఆయన ఎక్కడుంటే అదే కదా రాజధాని. మరి బెంగళూరులో కూర్చున్నప్పుడు చేశారు కదండి. రాజధాని అనేది ఎవరికి ఉపయోగపడిద్దమ్మా అసలు? యాక్చువల్గా రాజధాని అనేది ప్రజలకు ఉపయోగపడేదండి. ఇక్కడ సీఎంలకి పిఎంలకి ఉపయోగపడేది కాదుగా, ప్రజలకు ఉపయోగపడేది, ప్రజల అవసరాలకు దగ్గరగా ఉండేది రాజధాని. మరి అమరావతిలో కడతాం తప్పు అంటారా, రైట్ అంటారా? రైట్ అండి. ఎందుకు రైట్ అమ్మా? అది ఆంధ్రాకి నడిబొడ్లో ఉందండి అమరావతి. అన్ని దిక్కుల నుంచి రావచ్చు. నెల్లూరు నుంచి, కడప నుంచి, పులివెందుల నుంచి, వైజాగ్ నుంచి, అన్ని చోట్ల నుంచి రావచ్చు. మరి పదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకమ్మా దాని మీద అక్కసలాగుతున్నాడు? గతంలో 3 రాజధానులు అన్నాడు. ఇప్పుడు ఏమన్నా మళ్ళీ వాళ్ళ నాయకులైనా ఒకే రాజధాని అమరావతి అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఏమన్నా అసలు రాజధాని లేదా సోకాల్డ్ రాజధాని అన్నట్టు మాట్లాడుతున్నాడు. అసలు రాజధాని అనేది ఏది మన రాష్ట్రానికి సంబంధించి అమ్మా? మరి ఆయన రాజధాని అక్కడ కట్టాలి అన్నప్పుడు ఆయన ఫస్ట్ టైం ఎలక్షన్లకు వచ్చినప్పుడు కూడా ఆమోదించే కదా. నేను వచ్చినప్పుడు అది రాజధాని మారుస్తాను అనే పుకార్లు మీరు నమ్మొద్దు, నేను అదే రాజధానిగా డిక్లేర్ చేశాను, దాన్నే నేను సపోర్ట్ చేస్తున్నానని కూడా చెప్పారు కదా సార్. మరి ఇప్పుడు ఎందుకని ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన? ఆయన అన్ని నీతిగా మాట్లాడితే మనం ఆశ్చర్యపడాలి సార్. అలా నాలుగు మడతేసి మాట్లాడటంలో ఆశ్చర్యం ఏముంది సార్? నిక్కచ్చిగా పోతాను, పేదలకు ఎంతో సేవ చేయడానికి వచ్చాను, ప్రజల్లోనే ఉన్నానని చెప్తున్నాడు కదా. పేదల్లో ఉన్నప్పుడు ఆయన డేరాలు కట్టుకుని ఎందుకు తిరిగారు సార్? ఇప్పుడు ఎవరైనా పేదల్లో వచ్చిన వాళ్ళు కలిస్తే మీటింగ్ పెట్టడానికి లేదా కార్ దిగి మాట్లాడడానికి ఆయనకి భయం కదా సార్. డేరాలు కట్టుకునే కదా సార్. విజయవాడ రోడ్లని ట్రాఫిక్ జామ్ లో లేదా? ఆయన హెలికాప్టర్లు వెళ్తున్నా కూడా కింద ఎందుకు ఆపారు సార్? నాకు అర్థం కాలేదు. మరి ఆయన ఉంటే మహిళలు చాలా మేలు చేశారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాడులు దౌర్జన్యాలు ఎక్కువైనాయంటమ్మా. ఏం కాదు సార్, వైసీపీ ఉన్నప్పుడే ఆడపిల్లల మీద మహిళల మీద దౌర్జన్యాలు ఎక్కువైనాయి సార్. నిలువున పెట్రోల్ పోసి తగలేసినవి లేవా? పసిపిల్లలను రేప్ చేసినవి లేదా? ఎవరన్నా చెప్పి చేస్తారా ఏంటి సీఎం కి? ఇప్పుడు ఆయన ఒక సీఎం లో ఉన్న పదవిలో ఉన్నప్పుడు ఆయనకి తెలియలేదు కదా సార్ ఏమో నేను జరిగింది అనేది. జరిగినాకే కదా ఎవరైనా రియాక్ట్ అవుతాం. జరగక ముందు జాగ్రత్తలు తీసుకుంటాం. ఇప్పుడు ప్రతి సందుకి గస్తీగా ఎందుకు పోలీసులు వస్తున్నారు సార్? ఆ టైంలో ఎందుకు రాలేదు సార్? అంటే ఈ గవర్నమెంట్ గంజాయి ఓ పక్కన రేపులు చేయడం, డ్రగ్స్ కానీ ఈ గవర్నమెంట్ తీసుకొచ్చిందంట కదమ్మా. ఈ గవర్నమెంట్ లో చేస్తున్నారు. అది చాలా అబద్ధం సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఎన్నోసార్లు ఉన్నప్పటి నుంచి కూడా ఆడవాళ్ళకి మంచి సపోర్ట్ ఇచ్చారు, భద్రత ఇచ్చారు. ఇలాంటి గాలి మూకల్ని తొక్కి పెట్టేశారండి. విజయవాడ అంటేనే రౌడీయిజంతో ఉన్న టైంలో సురేంద్ర బాబు గారిని కమిషనర్ గా పంపించి పెద్ద రాజకీయ తలకాయలని తొక్కి పెట్టేశాడండి ఆయన పార్టీ వాళ్ళని కూడా ఆయన రౌడీజం చేయనివ్వలేదు. ఆ టైంలో ఆయన పార్టీలో ఎవరైనా వస్తానన్నా కూడా అలాంటి వాళ్ళకి తావివ్వలేదు. అలాంటి మనిషి రౌడీయిజాలని గుండాయిజాన్ని ఎలాగా ఎంకరేజ్ చేస్తారు సార్? అది చాలా కుట్ర సార్. నేను పుట్టి పెరిగింది విజయవాడ ముత్యాలంపాడులో ఒక కమ్యూనిటీ సెంటర్ లో స్కిల్ డెవలప్మెంట్ కింద మా లాంటి ఆడపిల్లలందరినీ పోగేసి బ్యూటిషియన్ కోర్సులు, బుట్టల అల్లకాలు, టైలరింగ్లు ఇలాంటివి ఆయన నేర్పించారు సార్. ఆ టైంలో నేను నేర్చుకున్నాను. మీకు కావాలంటే నా సర్టిఫికెట్లు కూడా మీకు సబ్మిట్ చేస్తా. ఆ టైంలో నేర్చుకున్న నేను ఇవాళ సొంతంగా పార్లర్ పెట్టాను, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాను, ఎన్జిఓ స్థాపించాను. దాని ద్వారా 4 ఆడపిల్లలకి నేను వృత్తి విద్యా కోర్సులు నేర్పిస్తున్నాను. దానికి సంబంధించి సౌత్ ఇండియన్ ఉమెన్ అచీవర్ అవార్డు నేను తీసుకున్నానండి. మరి ఈయన నమ్ముకుంటే మేము అవార్డులు తీసుకుంటున్నాము, నిలదొక్కుంటున్నాము, 10 మందిని నిలబెట్టగలుగుతున్నాము. మరి జగన్ గారి ప్రభుత్వంలో మా కోసం ఏం డెవలప్మెంట్ చేశారనేది పత్రికా ముఖంగా చూపిస్తే మేము నేర్చుకుంటాం. మీకోసం పేదల కోసం, పేద మహిళల కోసం బటన్ నొక్కాడంటమ్మా. బటన్ నొక్కేస్తే వచ్చేస్తాయా సార్? అన్ని బటన్ నొక్కినంత వరకే సార్. ఆ బటన్ నొక్కినప్పుడు అవన్నీ అమలు చేయాలి, అన్ని కూడా చేయాలి కదా సార్. ఏం అమలు చేశారు? ఆయన మీటింగ్లకి రాకపోతే బలవంతంగా లాక్కెళ్ళేవాళ్ళు సార్ బస్సులు ఎక్కించి. మాకు తిండి కూడా ఉండేది కాదు, నీళ్లు కూడా దొరికేవి కాదు. మహిళలకు నేను పెద్దపేట వేసిన టైంలో మహిళా సాధికారం సాధించారని చెప్పి వాళ్ళ మహిళా మంత్రులు, మహిళా నాయకురాలు ఇంకో పక్కన ఆయన కూడా చెప్పాడు కమ్మా. ఏం సాధించారమ్మా ఈ టైంలో? మరి సార్ ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగిందండి. మహిళా మంత్రుల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది బయటకు వచ్చి ఆ ఆడపిల్లకి అన్యాయం జరిగిన దానికి సపోర్ట్ చేశారు సార్? అంటే చేయలేదంటారా? చేశారు ఆయన? వాళ్ళు చేయలేదు సార్. లేడీస్ కి సపోర్టింగ్ అనేది జగన్ గారి పరిపాలనలో రాలేదు సార్. ఆయన న్యాయంగా ఉంటే వాళ్ళ అమ్మకి చెల్లికే న్యాయం చేసేవాళ్ళు కాదు సార్. వాళ్ళు బయటకి ఎందుకు వెళ్ళిపోయారు? మరి ఇప్పుడు మహిళలు నమ్ముతున్నారమ్మా, నా వెనకాల మహిళలు అందరూ ఉన్నారు, పేద మహిళలు అందరూ నా వెనకాల ఉన్నారు అని చెప్తున్నాడు. ఇంకా అవన్నీ ఉత్తి మాటలే సార్. ఈ మధ్యస్థంగా ఉన్న కార్యకర్తలు ఉంటారు కదండి,
వాళ్ళ సొల్లు మాటలు ఆయన నమ్ముతున్నారు సార్. అలా నమ్మే ఆయన మొన్న 11 స్థానాలకి దిగజారిపోయారు. ఇక నుంచి అయినా ఆయన నిజమైనగా జెన్యూన్గా ఆయన ఎవరు ఎంతమంది ఆయనకు సపోర్ట్గా ఉన్నారో కింద స్థాయి నుంచి కూడా అడుగు కార్యకర్తల నుంచి ఆయన విశ్లేషణ చేసుకుంటే ఆయనకి ఎన్ని పాయింట్స్ వస్తాయి అనేది ఆయన ఆలోచించుకోవచ్చు. మాట కూడా చెబుతున్నాడు, నా వెనకాల జనాలు దాదాపు 40% ఉన్నారు, నా వెనకాల ఉన్నారు, నేను మళ్ళీ పాదయాత్ర చేస్తాను, నేనే గెలుస్తాను చెప్తున్నాడు కమ్మా. ప్రజలు నమ్మేటట్టుగా లేరు సార్. అధికారంలో ఉన్నప్పుడు డేరాలు కట్టుకొని తిరిగిన మనిషి మళ్ళీ పాదయాత్ర చేసి ప్రజల్లోకి ఎలా వస్తారు సార్? అసలు రాణిస్తారు ప్రజలు రానిచ్చేటట్టు లేరు సార్. ఎందుకంటే డేరాల్లో తిరిగిన మనిషి ఏమి నమ్మి మన ప్రజల్లోకి వస్తారు? ఆయన చేసిన హామీలు ఏమి నెరవేర్చుకున్నారు ప్రజల్లోకి రావడానికి? అంటే మరి గత ఎలక్షన్లో కూడా ఆయన నేను చేశానని చెప్పుకొని తిరిగాడు కమ్మా, మరి చేయలేదంటావా? మరి మొన్న ఎలక్షన్లో చేశానని చెప్పినప్పుడు ఆయనకి ఎందుకు ఓట్లు పడలేదు సార్? మరి మహిళలందరూ ఆయన వెనకాల ఎందుకు సపోర్ట్గా లేరు సార్? ఇంకో పక్కన చూస్తే వాళ్ళ మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గతంలో ఏదైతే వాగ్దానాలు ఇచ్చారో ఏ ఒక్క వాగ్దానం చేయట్లేదు అని, ఆయన ఏదైతే మంత్రి పదవి ఉన్నా మంత్రి పదవి కూడా సరైన న్యాయం చేయట్లేదు అని చెప్పి అంటున్నారు. నిజంగానే ఆయన అసలు ప్రజలకు ఏం చేయట్లేదు, లేకపోతే కొంత చేస్తున్నాడు? ఆయన చేసుకుంటూ వస్తున్నారు సార్. ఆయన డిప్యూటీ సీఎంఏ కదా. ఇప్పుడు ఆ ప్రోటోకాల్లో ఆయన ఎంతవరకు చేయగలరు అనేది ఆయనకున్న పరిధిని బట్టి చేసుకుంటూ వెళ్తున్నారు. ఆయన పరిధిలో లేనిది చేయడానికి ఇది సినిమా కాదు కదా సార్. ఆయన సినిమాలో హీరోగా చేసినట్టు ఇప్పుడు కూడా చేయాలంటే ఎలాగా? ఆయన అసలు పని చేస్తున్నా పని చేయట్లేదమ్మా. చేస్తున్నారు సార్. వైసీపీ నాయకులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, కుల రాజకీయం చేస్తున్నాడు ఒక పక్క, ఇంకో పక్కన అన్న పేదలను ఎవరిని పట్టించుకోవట్లేదు, వాళ్ళని దాడులు చేసినా కూడా ఖండించలేదు, గతంలో అన్న దాడులు చేసినా నేను ముందు అని చెప్పిన నాయకుడు రావట్లేదని చెప్పి అంటున్నాను. నిజంగానే ఆయన ఎవరి తరపున రావట్లేదా, పోరాడతలేదా? ఆయన పోరాటం చేయటం లేదు అనుకునేది తప్పు, కానీ ప్రతిదీ నేను చెప్తున్నాను కదా సార్, నాయకుడికి చెప్పి చేయరు కదండి గొడవలు. నాయకుడికి చెప్పి చేస్తే ఆయన చేయించినట్టు ఉంటది కదా, చెప్పి చేయరు కదా. అలాంటి టైంలో ఆయన ఎవరెవరితో మాట్లాడాలనేది వాళ్ళు వెనక నుంచి మాట్లాడతారు, కానీ పబ్లిక్ గా వచ్చి గొడవాడేసి నిలబడటానికి వీళ్ళేం ప్రతిపక్ష నాయకులు కాదు కదా సార్. అధికారులను సంబంధించి ఆయన ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వాళ్ళని హెచ్చరించుకోవాలి అనేది ఆయన చేస్తున్నారు. చేయట్లేదు అనడానికి లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పులు చేస్తుంది తప్పితే అభివృద్ధి లేదని చెప్పి అంటున్నారు. అభివృద్ధి ఉందమ్మా, లేకపోతే అప్పులే మిగిలినాయి అంటారు రాష్ట్రానికి? అప్పుల్ని తీర్చుకుంటూ వస్తున్నారు కదా సార్, అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు కదా సార్. అప్పులు ఉన్నప్పుడు మరి కరెంటు బిల్లులు పెంచేశారు కదండి, మరి ఎందుకు తగ్గించాడండి? అప్పులు ఉన్నప్పుడు ఇంకా పెంచాలి కదా, మరి ఎందుకు తగ్గిస్తున్నారు? మరి ఆయన చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా మీటింగ్ లో చెప్తున్నారు, అధికారులు మీటింగ్ లో చెప్తున్నారు, ఇంకా రూపాయి పావుల దాకా తగ్గిస్తా అని చెప్తాను. దానివల్ల ఎవరికి లాభం అమ్మా? ప్రజలకే లాభం కదా సార్, ప్రజలకే లాభం కదా. వైసీపీ నాయకులు ఎందుకంటే మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు, పదే చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళదంతా ఫేక్ ప్రచారం. మొదటి నుంచి మనకు తెలియదేం కాదు, మొదటి నుంచి వాళ్ళదంతా ఫేక్ ప్రచారమే. ఎందుకంటే రాజధాని అంతా అది ఏఐ వీడియోలే అని చెప్పేసి ఫేక్ ప్రచారం చేశారు. అది నిజమా? కాదు కదా. అక్కడ జరిగింది ఒకటైతే ఇంకొకటి అబద్ధం ప్రచారం చేయడంలో వాళ్ళకి ముందస్తు చెయ్యి. మరి ఇప్పటికైనా ఆయన నమ్ముతారా నమ్మరమ్మా? వచ్చే ఆయన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరండి. మరి ఎవరు నమ్ముతారమ్మా? చంద్రబాబు నాయుడు గారు నమ్ముతారు. ఇంతవరకు కూడా పప్పు అన్న లోకేష్ గారు ఇప్పుడు నిప్పులాగా నిలబడ్డాడు కాబట్టి ఆయన నమ్ముతారు. రెడ్ బుక్ రాజ్యాంగం మీద జనాలకి నమ్మకం ఉంది. ఆయన మంచి నాయకుడుగా ఉంటాడు. చంద్రబాబు గారి తర్వాత ప్రజల్లోకి చైతన్యం తేగలడు. ఆయన యూత్ కి మంచి ఐకాన్. ఆయన విద్యా వ్యవస్థ నాశనం చేస్తున్నాడు కదా లోకేష్ గారు. అవునండి పాపం. మరి ప్రపంచ రిజర్వ్ బ్యాంక్ లో జాబ్ చేసి వచ్చింది లోకేష్ గారే కదండి. మరి అలాంటి మనిషి మరి ప్రజలను అన్యాయమే చేస్తాడండి. చైతన్యం ఎలా చేస్తారండి? వెళ్ళి లండన్ లో కూర్చుంటాడు, లేకపోతే బెంగళూరు ప్యాలెస్ లో కూర్చుంటాడు, లేకపోతే లోటస్ లో కూర్చుంటాడు. మరి ఆయన ఎలా చేస్తాడండి పాపం? విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయిందమ్మా, మార్పులు చేర్పులు చేసుకుంటా విద్యా వ్యవస్థను మార్పులు చేర్పులు చేసుకుంటా ప్రజల్లో చైతన్యం తేగలిగిన నాయకుడు నారా లోకేష్ అండి. ఇది నేను రూఢిగా చెప్తా. అంటే ఆయన వచ్చిన తర్వాత ఏం చేశారు? మా విద్యా వ్యవస్థ మార్పులు ఏం చేశారు? మీరు స్కిల్ డెవలప్మెంట్ లో నేర్చుకున్నారు. మీలాంటి వాళ్ళకి కానీ లేకపోతే చదువు రాని వాళ్ళకి మహిళలకి ఏమైనా ఆయన మార్కు ఇది చేసాడా, ఏమైనా చేశాడా? వస్తుంది సార్ ఆ మార్కు. కింద స్థాయి నుంచి ఉన్న వాళ్ళకి విదేశీ విద్యలు చేయడానికి ఇంతకు ముందు అంబేద్కర్ విద్యా పథకం కింద చేశారు. అసలు అది చేసిందే టీడీపీ హయాంలో. అది గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళలేదండి. మా మాలమాదిగిలి పిల్లలు విదేశాలు వెళ్ళి చదువుకోలేదండి. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ చైతన్యం మొదలవుతుంది. మా బిడ్డల భవిష్యత్తు మీద మాకు నమ్మకం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మీదే వచ్చిందండి. ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలకు సంబంధించిన ఏదైతే స్టడీ సర్కిల్స్ ఉంటాయో వాళ్ళకి సంబంధించిన ఏదైతే బకాయిలు ఉంటాయో ఏం తీర్చలేదు ఈ గవర్నమెంట్. పెండింగ్ పెట్టింది, వాళ్ళని చదువుకొని ఇవ్వట్లేదు, డెవలప్ కానీ ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడు. నిజంగానే అవన్నీ పెండింగ్ పెట్టిందా, లేకపోతే గత సంవత్సరంలో పెండింగ్ పెట్టి వీళ్ళ మీద దోస్తున్నారంటారు? అవి గత సంవత్సరం పెండింగ్లు సార్. ఈ సంవత్సరం నా పాప, నాకున్నది ఒకతే కూతురు, డాక్టర్ ఆఫ్ ఫార్మసీ చదువుతుంది. తనకి ఫీజు రియంబర్స్మెంట్స్ పడిపోయింది, స్టైఫండ్ పడింది. అబద్ధం ఎందుకు ఉంటుంది సార్? గతంలో అలా పడలేదు సార్. మా అక్క పిల్లలు అందరూ చదువుకున్నారు, పెద్ద పెద్ద చదువులే చదివించుకున్నాం. కానీ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఫీజు రియంబర్స్మెంట్స్
హాస్పిటల్స్ ఇచ్చారు, కానీ జగన్ గారి హయాంలో అలాంటివి పడలేదు. మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తే పేద ప్రజలకి వైద్యం అందదు, నేను అందుకే కోటి సంతకాలు సేకరణ చేశాను, పేద ప్రజల పక్షం నేను ఉన్నా అని చెప్తున్నాడు. నిజం ఎంతమ్మా దాంట్లో? ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఉంటే దాని మీద అజమాయిషీ చేసేవాళ్ళు లేక చాలా మంది పేద ప్రజలు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారండి, రాంగ్గా ఆపరేషన్లు చేసిన వాళ్ళు ఉన్నారండి. ప్రైవేట్ పరం చేస్తే కొంచెం కార్పొరేట్ రేంజ్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో వాళ్ళకి ట్రీట్మెంట్స్ అందుతాయి, పేదబ్బికి కొంచెం బతికి బిడ్డలను పోషించుకోగలుగుతారు. రోగం వచ్చిందంటే చచ్చిపోవడమే అనే నిరాశ నుంచి ఒక కొత్త జీవితం మనకు వచ్చింది అనే సంతోషంలోకి నడిపించగలుగుతారు. ఓవరాల్గా ఈ కుటుంబ ప్రభుత్వం మీద ఏం చెప్తామా? జగన్ గారు ఆయన అపోజిషన్ లీడర్గా ఉండి ఆయన ఏం చేశాడంటావు? కూటమి ప్రభుత్వం వెళ్ళండి గుడ్డండి. ఏది ఒక్కసారే మాంత్రికుల్లాగా ఓం భీం బుష్ అంటే జరిగిపోదు. ఒక్కొక్కటి ప్రక్షాళన చేసుకుంటా వస్తున్నారు, ఒకదాని తర్వాత ఒకటి డెవలప్ చేసుకుంటా వస్తున్నారు. మనం సమయం ఇవ్వాలి కదండి. 5 సంవత్సరాలు సమయం ఇచ్చినప్పుడు ఆయన ఏం చేశారు? అంటే ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పనితీరు ఎలా ఉందమ్మా? ఎక్కడ ప్రశ్నిస్తున్నారండి? ప్రశ్నించే అవకాశం వీళ్ళు ఎక్కడ ఇస్తున్నారు? వీళ్ళు చేసుకెళ్తున్నారు కదా. ప్రతిపక్ష నాయకుడికి పని ఏముందండి ఇంకా?